మెదక్లో కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుటుంబానికి అనిల్కు మధ్య కొద్ది రోజులుగా ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల నుంచి అనిల్ 80 లక్షలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఉన్న బెంచ్ కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిదేనని పోలీసులు చెప్తున్నారు. గత 5 నెలలుగా ఆ కారు అనిల్ వద్దే ఉంటోందని అన్నారు. అనిల్ చనిపోతూ తన ఎడమ చేతిపై ఓ ఫోన్ నెంబర్ రాసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్లో ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులకు అనిల్కు మధ్య నానాక్రామ్గూడలోని 6 గుంటల స్థలం విషయంలో వివాదం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన చేతిపైన ఒక ఫోన్ నెంబర్ రాసినట్టుగా తెలుస్తోంది. అలాగే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కొడుకు యొక్క ప్రమేయం ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లాలో ఏదైతే కాల్పుల కలకలం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. నిన్న ఏదైతే మధ్యాహ్నం వరకు గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమీక్షా సమావేశానికి హాజరై ఆర్ఎల్ఏ అనిల్ మెదక్ వస్తా ఉన్నాడు. తను మెదక్ జిల్లాకు సంబంధించిన ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. యాక్టివ్ గా పొలిటికల్ గా ఉండే వ్యక్తి తను. అట్లాగే రియల్ ఎస్టేట్ లో కూడా ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ హత్యకు కనుక చూసుకుంటే సుమారు పోలీసులు చెప్తున్న ప్రకారం రాత్రి 10 నుండి 11:30 మధ్యన జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే అనిల్ వెంబడించినట్టుగా ఏదైతే గుమ్మడిదల చెక్ టూల్ ట్యాక్స్ దగ్గర నమోదైన సీసీ కెమెరా ఫుటేజ్ ని బట్టి కనుక చూసుకుంటే అనిల్ కారు వెంబడి మరో 2 కార్లు కూడా వేగంగా వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అనిల్ కొల్చారం దగ్గర ఆపి తను తన సొంత గ్రామానికి వెళ్తున్నప్పుడు అటాక్ చేసినట్టుగా తెలుసు. అయితే ఇందులో దర్యాప్తు జరుపుతున్న కొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న గాంధీ భవన్ నుండి డైరెక్ట్ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి తను వెళ్ళినట్టు అక్కడ వాళ్ళతో డిస్కస్ జరిగినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత తను సొంత గ్రామానికి వస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందా లేదు అంటే గత కొంతకాలంగా పలు దఫాలుగా అనిల్ కు అట్లాగే కడప జిల్లాకు సంబంధించిన ఒక మాజీ కడప జిల్లాకు సంబంధించిన ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళకి వైరం ఉన్నట్టు తను కాలం క్రితం 80 లక్షల రూపాయలు ఏదైతే భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ లో భాగంగా భూమికి సంబంధించి ల్యాండ్ డబ్బులు తీసుకున్నట్టు, అట్లాగే అనిల్ వాడుతున్న కారు కూడా వాళ్ళకి సంబంధించిందే అన్నది కూడా తెలుస్తా ఉంది. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ముఖ్యంగా ఎందుకు హత్య గావించబడ్డాడు, అసలు ఈ హత్యలో ఎవరు ఉన్నారు అన్నది కూడా పోలీసులు దర్యాప్తు చెప్తా ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించిన నేత కావడంతో ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా వెంటనే రియాక్ట్ అయిందని చెప్పొచ్చు. జిల్లా ఎస్పీ కేసును పూర్తి స్థాయిలో దగ్గర నుండి పరిశీలిస్తున్నాడు. కాసేపట్లోనే అనిల్ సంబంధించిన పోస్ట్ మార్టం పూర్తిగా ఉంది. అయితే భారీ ఎత్తున దళిత సంఘాల నేతలు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఇప్పుడు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. కాసేపట్లో అనిల్ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత బంధువులకు అప్పగించనున్నట్టు.